శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జపమాల గురించి మనం మాట్లాడుకుందామండి. కొంతమంది ఎందుకు వాడతారో తెలియదు కానీ మిషన్ కౌంటింగ్ కి, మంత్రం కౌంటింగ్ కి వాడతారు. ఏమైనా అడిగితే మా గురువులు ఇచ్చారండి, మంత్రం ఇచ్చేటప్పుడు ఇచ్చారని చెప్తుంటారు. ఇప్పుడు అమెరికా కానీ రష్యన్ కానీ వెళ్ళామనుకోండి, అక్కడ కల్చర్ వేరే ఉంటుంది, అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. జపమాల పట్టుకొని జపం చేయడం, అక్కడ ఇల్లు ఇరుగ్గా ఉండడము, మనలాగా సౌలభ్యంగా సరిగ్గా ఉండవు, విశాలంగా ఉండవు. మనలాగా పూజా గదులు సపరేట్ గా పెట్టుకోరు, కష్టంగా ఉంటుంది. ఉన్నదానితోనే అడ్జస్ట్ అవ్వవలసి వస్తుంది వాళ్ళు. దాని గురించి వారు ఏదైనా మంత్రం తీసుకున్న ఆఫీసుకు వెళ్తూ ట్రైన్ లో గాని మిషన్ తో మంత్ర జపం చేసుకుంటూ ఉంటారు. మన దగ్గర కూడా బస్సులలో కూర్చొని లలితా పారాయణ, విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉంటారు మహానుభావులు. ఎందుకంటే శుచి శుభ్రం లేకుండా మైలులో ఉన్నవారో ఎవరున్నారో తెలియదు, అప్పుడే శవం దగ్గరికి వెళ్ళి వచ్చారో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అలా పారాయణం చేయడం వలన మహాపాపం. ఇలాగే ఈ ఈ ఫారెన్ వాళ్ళు కూడా మంత్ర జపాలు మిషన్ తో చేస్తూ ఉంటారు. మనకి ఏదో కొత్త వింత పాత రోత అంటే ఈ ఫారెన్ కల్చర్ ని పాటిస్తూ ఉంటారు. కానీ ప్రాచీనమైనటువంటి చైనీలు, టిబేటిన్లు మాలనే వాడతారు. అయితే ఈ జపమాల కానీ, ఈ హోమాలు వేసే ద్రవ్యాలు, ఆసనం కానీ, శరీరం మీద వేసుకునేటువంటి దుస్తులు కానీ కొంత శక్తి ఉంటుంది, దశమ భాగం. అది మనకు ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ మిషన్, ఒక ఐరన్ మిషన్ తో చేస్తే జీవం ఉండదు, దానికి స్వీకరించే శక్తి లేదు. దాని వలన ఏం ఉపయోగం? చిన్నపిల్లలు తీసుకొని వాటిని నొక్కుతూ ఉంటారు. మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ వేసి మరలా దాన్ని వాడుతూ ఉంటారు, ఫలితం లేదు. శాస్త్రీయమే మనకు ప్రామాణికం. ఆసనం బదులు ప్లాస్టిక్ ఆసనాలు, ప్లాస్టిక్ కుర్చీలు కూర్చోవచ్చు. కానీ శరీరం సహకరించినటువంటి వారు, భారీకాయంగా ఉన్నటువంటి వారు కింద కూర్చోలేరు. నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు ఉండేటువంటి వారు కూర్చోగలిగి కూడా కూర్చోకపోవడం కూడా ఆ విధంగా కొంతమంది చేస్తూ ఉంటారు. పద్మాసనం వేసుకొని కూర్చోగలిగితే గొప్పది. ఉంగరం వేలు మధ్యలో ఈ ముద్రను పాటించి వేలు మధ్య ఆధారం చేసి మన వైపుకు త్రిప్పుకోవడం వలన శక్తి ఉత్పాదం అవుతుంది. ఇలా మిషన్ త్రిప్పడం వలన శక్తి ఎటు పోతుందో తెలియదు. మంత్రదేవత శక్తి ఏదైతే పుడుతుందో అది మనలోకి ప్రవేశింపజేయడానికి ఉండే వాహకమే ఆధారం. ఇలా ప్రతి ఒక్కరూ, ఎవరైతే సాధన చేసేవారు, సాధకులు ఉన్నారు, ప్రతి ఒక్కరు జపమాలతోనే సాధన చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.